తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎస్ఆర్ఎం స్కూల్ అందుబాటులోకి రాబోవడం హర్షించదగ్గ విషయమని, భారతదేశంలో రెండవది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమంగా ఎస్ఆర్ఎం పాఠశాలను త్వరలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ప్రారంభించుకోవడం జరుగుతుందని బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే, తిరుపతి ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే నేను మొట్టమొదటి సంతోషపడే వ్యక్తిని నేను యాజ్ ఏ టుడా చైర్మన్గా, యాజ్ ఏ లోకల్గా. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తిరుపతికి వస్తేనే తిరుపతి ఉన్న యువత అందరికి కూడా మంచి నాలెడ్జ్ని మనం ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ ఎస్ఆర్ఎం అనేది భారతదేశం మొత్తం తెలిసినటువంటి యూనివర్సిటీ. అందులో భారతదేశంలో సెకండ్ స్కూల్ తిరుపతి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదటి స్కూల్ ఎస్ఆర్ఎం తిరుపతి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. నిజమైన అభివృద్ధి అంటే విద్యతో పాటు స్థిరత్వాన్ని కూడా పెంపొందించడమే. ఇదే ఆలోచన ఈ విద్యా సంస్థ యొక్క మూలాధారం. ఈ పాఠశాల నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నది. ఇది నా భర్త దివంగత డాక్టర్ వెంకటరమణ గారి దూరదృష్టి మరియు ప్రజాసేవ భావనకు ప్రతీక. ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు.